నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలో మరో హత్య. మూలాపేట ప్రాంతంలోని అలంకార్ సెంటర్ లో నడి రోడ్డుపై యువకుడిని హత్య చేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చవితి వేడుకలకు పోలీసు శాఖ అనుమతులు తప్పనిసరి. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు సూచనలు పాటించాలని వివరించిన డీఎస్పీ గీతా కుమారి. భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వే వివరాలు వెల్లడించిన ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ విమర్శలు సరికాదు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ అద్భుత పాలన చేస్తున్నారని కొనియాడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివనాగేశ్వర్ గౌడ్. నెల్లూరు నగరంలో హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా పట్టపగలే దారుణ హత్య జరిగింది. లైక్ అనే యువకుడిని మూలాపేటలోని అలంకార్ సెంటర్ లో వెంబడించి మరీ హతమార్చారు. నెల్లూరు నగరంలోని మూలాపేట ప్రాంతంలో ఉన్న అలంకార్ సెంటర్ లో లైక్ అనే 30 ఏళ్ల యువకుడిని దుండగులు నడి రోడ్డుపై కత్తులతో తరిమి నరికి చంపారు. దీంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు లైక్ కి హంతకులకు పాత కక్షలున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిన్న బజారు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన ఈ అలంకార్ సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గొంతు ఉంది. ఇది ఆటో కూడా చిన్న గొంతు, ఆటో కూడా వచ్చే గొంతు కాదు. జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది. అందరూ ఇళ్లలో ఉంటారు. మధ్యాహ్నం వర్షం పడుతుంది. ఈ సమయంలో మనకి సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు. మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్లో కానీ తనకి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపలాదారుగా పెడతారు. ఇదే కాకుండా ఇతని వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచయిస్తారు. అందరితో చాలా సన్నిహితం ఉంటాడు. మరి ఏమైందో అతని కింద కుర్రోళ్ళకి తనకి వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. అంటే కన్ఫామ్ కాదు, ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడని. వాళ్ళిద్దరి మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తుందని తెలిసింది. ఎందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ఎవరు ప్రమేయం లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్దర్గా ముద్దాన్ని అరెస్ట్ చేసి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. అదే కత్తితో బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు. ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసింది. ప్రస్తుతం ప్రాథమిక సమాచారం మేరకు, మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బయట రాలేదు. మాకు తెలిసింది. వాళ్ళని విచారించి కేసు కంపల్సరిగా ఇచ్చిన షార్ట్ పీరియడ్లో ముద్దాన్ని పట్టుకొని. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మండపాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నా, నిమజ్జనానికి తరలించాలన్నా పోలీసు శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని డీఎస్పీ గీతా కుమారి నిర్వాహకులకు సూచించారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసు అనుమతి లేకుండా వీధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయరాదన్నారు. అందుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వాహకులు సంప్రదించి అనుమతులు తీసుకోవాలని డీఎస్పీ వివరించారు. అందరూ నాకు ఇప్పటికే 1 వీక్ బ్యాక్ నుంచి రిక్వెజిషన్స్ కానీ పర్మిషన్స్ కానీ వస్తున్నాయి. మేడం మేము వినాయక చవితి పండుగ సందర్భంగా ఇట్లా ఐడల్ పెట్టుకోవాలనుకుంటున్నాము, స్పీకర్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము, పలానా హైట్లో పలానా ప్లేస్ ఇలా చాలా రిక్వెజిషన్ వచ్చేసరికి మేము అండ్ మా ఎస్పీ సార్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ బేస్ చేసుకొని సబ్ కలెక్టర్ సార్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కదా, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్, పంచాయతీ, ఎలక్ట్రికల్, మెడికల్, ఫైర్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ జరిగింది 3-4 డేస్ బ్యాక్. దాంట్లో చెప్పడం ఏంటంటే ఐడియల్ ఎక్కడ పెడతారు, ఎంత హైట్ లో ఉంటుంది, ఎన్ని రోజులు పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 డే 3 days 5 days 7 days అలా ఉంటుంది. ఎలా తీసుకెళ్తారు, ప్రొసెషన్ రూట్ అంటారు కదా, ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ ఇమర్షన్ చేస్తారు అంటే ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఈ విషయాలన్నీ మాకు తెలియపరచాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మేము కూడా కొంచెం
మా యొక్క ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేవి తెలియకుండా ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ రోజు వచ్చేసి మాకు కావాలి అదంటే ఇబ్బంది అవుతుంది కదా. మేము కూడా చాలా చోట్ల బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గణపతి ఐడల్ పెట్టే దగ్గర బందోబస్తు వేసుకోవాలి, ప్రొసెషన్ రూట్ లో వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ కూడా బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైనా కానీ పబ్లిక్ కి ఈ మీడియా ద్వారా మేము చెప్పగలిగినది ఏంటంటే, మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గణపతి పండుగ 3 days కానీ 5 days కానీ 7 days చెప్పుకుంటారు, డిపెండ్స్ వాళ్ళు ఉన్న కండిషన్స్. ఆ టైంలో డీజేస్ మాత్రం అలో లేదు. ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం వంటి కూడా నిషేధం. వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి విజ్ఞప్తి కోసం వస్తారో, పర్మిషన్ కోసం వస్తారో, వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకోవచ్చు. చాలా మంది దేవుని పాటలు ఇంకొకటి ఇతర పెట్టుకుంటారు. అవి కూడా ఏంటంటే ఈవినింగ్ 10 వరకే ఉండాలి. మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సో నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవి ఉండకూడదు. మాత్రం సపోజ్ ఈ గణపతి రిలేటెడ్ కమిటీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుదిరితే వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెడతాము. అండ్ వాళ్ళు కూడా వాలంటీర్స్ని కూడా పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియాస్ అన్నారు పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ ఫ్లాగ్స్ కావచ్చు, లేకపోతే రిటర్న్ గా బ్యానర్స్ కావచ్చు, ఫ్లెక్సీస్ కావచ్చు, ఏది ఉండకూడదు. సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు రైతులకు అండగా ఉన్నందున వారు సంబరాలు జరుపుకుంటున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద జరిగిన రైతు సంబరాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నాయుడుపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు అధికారులు కలిసి రైతు సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు. స్థానిక నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్థానిక గాంధీ సెంటర్ నుండి వ్యవసాయ కార్యాలయం వరకు రైతన్నలు నాయకులతో కలిసి ట్రాక్టర్లలో ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాలు పేదలు రైతులకు అందే విధంగా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని ఆమె వివరించారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. మీ అందరికీ తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం ప్రచారంలో చెప్పిన సూపర్ 6 లో భాగంగా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈ రోజు సంవత్సరంలో 6400 ఉద్యోగ అవకాశాలు యువతకి ఇప్పించడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి గతంలో ఎంతో మంది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే మోసం ఎవరితో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా తెలిసేలాగా వాళ్ళే చేస్తున్నారు. అలాగే మనం హామీ ఇచ్చినట్టు సూపర్ 6 అన్ని కూడా చేసుకొచ్చాం. అలాగే అభివృద్ధి పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటు అమరావతి కావచ్చు, ఇటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, అన్ని కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తూ ప్రణాళికాబద్ధంగా ఈ రోజు పనులు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ముందు మాట్లాడిన నాయకులందరూ కూడా ఈ రోజు నేనేదో వాళ్ళని పని చేపిస్తున్నానని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంత నిబద్ధతగా పనిచేస్తారు కాబట్టి ఈ రోజు కూటమి నాయకులు అంత యాక్టివ్ గా అంత హుషారుగా ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడు పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలల సుబ్రహ్మణ్యం, నాయకులు ఆకుతోట రమేష్, గున్నంరెడ్డి మసూదన్ రెడ్డి, కనుమూరి గోపాల్ రెడ్డి, రఫీ, న్యాయవాది సుధాకర్ రెడ్డి, నెలవల రాజేష్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో రీసర్వే జరిగే సమయంలో రైతులు అధికారులకు సహకరించాలని ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్ కోరారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండలంలోని 18 గ్రామాలకు గాను 14 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని తెలిపారు. పీడూరులో పూర్తయిందని, మనుబోలులో జరుగుతోందన్నారు. మడమనూరు, వడ్లపూడి గ్రామాల్లో కూడా రీసర్వే మొదలవుతుందని, రైతులు సహకరించి డాక్యుమెంట్లను ఇచ్చి వారి హద్దులు చూపించాలని ఆయన వివరించారు. నా పేరు ప్రదీప్, డిప్యూటీ తహసీల్దార్ని, మనుబోలు మండలం. ఈ యొక్క మనుబోలు మండలం నందు మొత్తం 18 గ్రామాలకు గాను మొదటి విడతగా రీసర్వే ప్రక్రియ 14 గ్రామాలు పూర్తి అయినది. మనకి ఇంకా మిగిలిన 4 గ్రామాలు ఉన్నవి. ప్రస్తుతానికి పీడూరు గ్రామము మరియు మనుబోలు గ్రామము జరుగుతున్నది.
ఇల్లూరు గ్రామం అయితే అన్నీ పూర్తి అయ్యి ఫైనల్ ఆర్ఓకి ఈరోజు తేదీన పూర్తి అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనుగోలు గ్రామంలో అంటే మనుగోలు హెడ్ క్వార్టర్స్ కాబట్టి పెద్ద విలేజ్ కాబట్టి అది జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా మనుగోలు గ్రామం నందు ప్రభుత్వ భూమి 12,142 ఎకరాల 72 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నది. గ్రామ మొత్తం అనగా విలేజ్ సైడ్ 73 ఎకరాల 31 సెంట్లు ఉన్నది. మిగిలిన భూమి పట్టా భూమి 3,650 ఎకరాల 19 సెంట్లు మొత్తం కలిపి వెరసి 4,966 ఎకరాల 22 సెంట్లు మనుగోలు మండలంలోని మనుగోలు గ్రామం రీసర్వే ఒక 80% పూర్తయింది. తదుపరి తహసీల్దార్ వారి లాగిన్ నందు పూర్తి చేసి పై అధికారుల లాగిన్కు పంపించి దీన్ని కూడా రీసర్వే ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మడమనూరు, వడ్లపూడి అనే గ్రామాలు కూడా త్వరలో వీటికి కూడా రీసర్వే ప్రక్రియ మొదలవుతుంది. దానికి సంబంధించిన అన్ని చర్యలు, అన్ని పటిష్టమైన ఏర్పాట్లు రైతులకు తెలియపరిచి భూమిపై సర్వే చేసి దీని యొక్క పురోగతికి దోహదపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ రీసర్వేలో భాగంగా ఈ రైతులందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, గ్రామాల నందు ఈ విధంగా రీసర్వేకి ఒక టీం వచ్చినప్పుడు మీరు వారికి అందుబాటులో ఉండి మీ యొక్క భూమి హద్దులను చూపించి మీ యొక్క భూమి యొక్క హద్దుల ప్రకారం రీసర్వే చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా భూమికి సంబంధించినవన్నీ వారికి అందజేసిన ఎడల పూర్తి ప్రక్రియ పూర్తి అయ్యి వరకు మీకు ఆ యొక్క టీం అందుబాటులో ఉంటారు. అందరికీ రీసర్వే ప్రక్రియకు సహకరించవలసిందిగా రైతుల్ని కోరడం. గూడూరుకి చెందిన సామాజికవేత్త శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్ కు నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ ప్రతినిధులు జాతీయ అవార్డు అందజేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా గూడూరు ఏర్పాటు చేసిన సమావేశంలో అవార్డు గ్రహీత మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు ఇచ్చిన NDCF నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ వాళ్ళు నేషనల్ అవార్డ్స్ కొరకు నన్ను ఎంపిక చేసి నాకు అవార్డ్స్ పంపడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. NDCA నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నా శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు చే క్రమంలో ఇటువంటి అవార్డ్స్ రావడం జరుగుతుంది. ఆ భాగంగానే జూలై 25 నాడు హైదరాబాద్ లో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ నేషనల్ అవార్డ్స్ ని అక్కడ పోగడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను పోలేకపోయాను. వారు ఈ అవార్డ్స్ ని పంపించడం జరిగింది. వారికి ఆ రోజు ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నేను చేయు సేవా కార్యక్రమాలు చూసి నాకు ఈ అవార్డుని అందించినటువంటి డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారికి, NDCA నేషనల్ డైరెక్టర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా నాకు ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి ధైర్యం ఇచ్చినటువంటి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ని పాదాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా కీర్తిశేషులు మా తల్లిదండ్రులు బండి వనమ్మ కృష్ణయ్య గారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా నా కుటుంబ సభ్యుల పూర్తి సహకారాలతో, ముఖ్యంగా మా సతీమణి మహేశ్వరి, మా పిల్లలు పూర్తి సహకారాలతో మరియు మయూర్ స్వీట్స్ వందాకృష్ణ కళ్యాణ మండపం సహకారాలతో సుమారు 15 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది తెలిసిన అంబడికే నా శక్తికి లోబడి నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను. ఆ భాగంగానే ఈరోజు జాతీయ అవార్డు రావడం జరిగింది. కాబట్టి అవార్డు రావడం ఒక సంతోషం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది నా శక్తికి లోబడి నా శక్తి ఉన్నంత వరకు నాకు ఏవైతే సొసైటీకి అవసరం ఉన్నదో అవన్నీ శక్తికి లోబడి చేసేదానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి ఈ సభను తెలుపుకుంటూ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ఎన్నికల కమిషన్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని గౌడ్ సంఘం జాతీయ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివనాగేశ్వర గౌడ్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు గౌడ్ గూడూరులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్నికల కమిషన్ గురించి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేందుకు మోదీ ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలే ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నాయని వెల్లడించారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు ఏమీ లేదని, ఈ రోజు నరేంద్ర మోదీ రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని ఆయన వివరించారు. కాళహస్తిలో స్వామివారి దర్శనం చేసుకుని మార్గం మధ్యలో ఈ రోజున మరి గూడూరులో నా కార్యకర్త సమావేశం ఉంటే హాజరవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మీద, అదే విధంగా భారత ఎన్నికల కమిషన్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తాం, మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి భారతదేశం కూడా కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఒక నాయకుడిగా గుర్తించినటువంటి మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. మరి అటువంటి మహానాయకుడిని పట్టుకొని ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో ప్రజాసేవలో భారతదేశానికి ఒక మంచి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి మీద విష సత్య ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నిజంగా ఆయన నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్రమాలుగా పాల్పడితే ఈ రోజున భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి 450 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. మరి ఆయన నిష్పాక్షిపతిగా చేయబట్టి ఈ రోజున భారతదేశంలో 240 సీట్లు మరి రావడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అసలు తుడుచుకు పెట్టుకునే తరుణంలో మరి ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థను బతికించాడంటే కేవలం నరేంద్ర మోడీ గారు. మీరు మిత్రపక్షాలు కలిపి 199 స్థానాలు వచ్చాయంటే కేవలం నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారు కాబట్టి మీరు ఆ స్థానంలో కూర్చున్నారు. లేకపోతే మీకు ఆ స్థానాలు కూడా దక్కే కాదని చెప్పి మరి ఇటువంటి చౌకబారు ప్రకటనలు మానుకొని మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే మొట్టమొదటిగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా జరుగుతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ముందుకెళ్తుందో ఆలోచన చేయాలి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మద్దతు కోసం తహతలాడుతున్నాయి. మరి అటువంటి తరుణంలో మీరు ఈ విధంగా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి మరి ఆ ఎలక్షన్ ముందు ధర్నాలు చేసి చేయటం తప్పది. మీరు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం రమ్మంటున్నారు. నిజంగా కానీ జరిగితే చీఫ్ ఎన్నికల కమిషన్కి అధికారాలు, విశేష అధికారాలు ఉన్నాయి. భారత పార్లమెంటును రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రపతి ద్వారా. అందువల్ల ఏంటంటే అవన్నీ తెలియకోకుండా చిన్నపిల్లాడిలాగా మరి నువ్వు 4 సార్లు 5 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఉండి. ఈ సమావేశంలో నాయకులు మిరియాల వెంకటరామయ్య, శ్రీనివాసులు గౌడ్, మోహన్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నాడంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లపై ఏపీ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదంటూ హాట్ లైన్ లో చంద్రబాబుతో టచ్ లో ఉన్నారన్నారు. రేవంత్, చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు అమానిక్యం ఠాకూరా అడేపొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూని చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఆ రోజైనా మాట్లాడాడా? మన గురించి, నా గురించి మాట్లాడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ రేవంత్, చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతున్నారు స్కాములు, ఎలక్షన్ ఓటింగ్ గీటింగ్, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి సిఆర్డీఏ 21 ఎకరాలను భూమిని కేటాయించింది. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు, ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తుళ్లూరు, అనంతవరం గ్రామాల మధ్య
ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు హాజరయ్యారు. శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భూమి భారకాయతే ఓం భూః ఓం భువః ఓం జనః ఓం తమః ఓం సత్యం ఓం తత్సాత్మకమేభ్యో భర్గో దేవస్య ధీమహి. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో గురుగింజలతో అష్టోత్తర పూజ, విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహిళా సమాజం సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమైన పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొనాలని కోరారు. గణపతి పూజ చేశాను. శ్రావణ మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవికి గురుగింజలతో అష్టోత్తర పూజ చేశాము. కుంకుమ పూజ కార్యక్రమాలు చేశాము. భక్తులందరూ చేసి ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉంది వచ్చినందుకు. ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గులిగింజలతో అష్టోత్తర శతనామావళి చేయడం జరిగింది. అలాగే సంకట చతుర్దశి సందర్భంగా వినాయకుడిని పూజ చేసి అందరము ఆడవాళ్ళందరము అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. మా వాసవి మహిళా సమాజం ప్రత్యేకించి అందరూ చాలా చాలా సహకరిస్తున్నారు. గూడూరు రెండో పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో వెలసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Hallelujah.
అందరూ ఆ డ్రమ్ములో వేస్తున్నారు కాబట్టి ఎంతో సంతోషం. మునక్కాయ ప్రతి ఒక్కరూ రుచి చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది మునక్కాయ. గూడూరు పట్టణంలోని బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,569 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 76,552 రూపాయలు పలికింది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,100,000 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 120 రూపాయల 70 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు నగరంలో మరో హత్య. మూలాపేట ప్రాంతంలోని అలంకార్ సెంటర్ లో నడి రోడ్డుపై యువకుడిని హత్య చేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చవితి వేడుకలకు పోలీసు శాఖ అనుమతులు తప్పనిసరి. గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు సూచనలు పాటించాలని వివరించిన డిఎస్పీ గీతా కుమారి. భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వే వివరాలు వెల్లడించిన ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ విమర్శలు సరికాదు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ అద్భుత పాలన చేస్తున్నారని కొనియాడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివనాగేశ్వర్ గౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.